అమ్మ ప్రభుత్వం సహాయం ఎలా ఉందమ్మా మీకు? పర్వాలేదండి, అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే మేము కండ్రికలో ఉంటాము. కండ్రికలో అక్కడ సరిగ్గా లోపలికి రావట్లేదు. ఏదైనా కానీ బయటకు వచ్చి జనాలే అన్నీ తీసేసుకుంటున్నారు. దానివల్ల లోపలికంటూ ఏమీ అవ్వట్లేదు. తర్వాత వాటర్ ఫ్లో కూడా ఈరోజు పెరిగింది, మాకు నైట్ తగ్గింది. కానీ అందుకోసం ఇంకా కండ్రిక నుంచి ఇటు వచ్చేసామండి, మేము వచ్చేస్తున్నాం. సదుపాయాలు అంటే బాగానే వస్తున్నాయి, కానీ ఇంకా అందరూ ఎగబడిపోయి చేసుకొని చేయడం వల్ల అవి కరెక్ట్గా చేరాల్సిన వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి చేరట్లా. ఏదో మెయిన్ రోడ్డు మీద కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి. లోపలగా ఉన్న వాళ్ళకి దొరకట్లేదు. ఏంటంటే ఈ ఎదురున్న వాళ్ళందరూ దోచేసుకుంటున్నారు. ముందు ఎవరు దొరికింది వాళ్ళే అని స్వార్థం. అందరికీ దొరకాలన్న ఎవరికి లేదు. మనకు దొరికితే చాలు, మనం సేఫ్ అనుకుంటున్నారు. అదే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఇదివరకు ఏ గవర్నమెంట్లో అయినా, ఏ సీఎం అయినా ఇలా వరద వచ్చినప్పుడు నీళ్ళల్లోకి దిగి ఇంటింటికి వచ్చి అడగటం చూసారు ఎప్పుడైనా? అంటే ఇంతకుముందు 2009లో వచ్చింది కానండి. అప్పుడైతే నాకంత పర్వాలేదు, అప్పుడు బాగానే అందిని. ఇప్పుడైతే వచ్చి సీఎం గారు అన్నీ చూస్తున్నారు, బాగానే ఉందండి. అంటే మామూలుగా వాళ్ళు చేసే ప్రయత్నాలు అధికారులు అందరూ చేస్తున్నారు, కానీ జనాలే ఎగబడుతుంటే ఇంకా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదండి. అది మనం ప్రభుత్వాన్ని అనకూడదు, ఎందుకంటే వాళ్ళు అయినంత వరకు చేస్తున్నారు, అధికారులు కూడా చేస్తున్నారు. ఇంకా ఎన్డీఎఫ్ బృందం వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు, కానీ జనాలే ఎగబడిపోతున్నారు. మెయిన్ కండ్రిక ఏరియాలో అయితే అసలు ఏది కూడా లోపలికి వెళ్ళట్లేదండి. దోచుకోవడం ఎలా అంటే ఏదో దొంగల బ్యాచ్ ఉంటుంది చూసారా, వచ్చినట్టు దాచేసుకున్నారు. లోపల అంటూ ఎంటర్ అవ్వనివ్వట్లేదు, ఏది కూడా ఏ సదుపాయాలు కూడా లోపలికి రానివ్వట్లేదు. అదే ప్రాబ్లం. మరి బాబు గారు ఇంత చేస్తుంటే జగన్ వాళ్ళ కార్యకర్తలు ఆయనకి నైట్ నిద్ర పట్టక ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని అంటున్నారు, ఫోటోలకి పోజులు ఇస్తున్నారు అంటున్నారు. లేదండి, అది ఎన్ని రాజకీయాలు అన్న తర్వాత అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఇదే పరిస్థితుల్లో జగన్ గారు ఉంటే ఖచ్చితంగా ఆయన సీఎంగా ఉంటే ఆయన చెప్పే మాటలు ఇవే, ఈయన సీఎంగా ఉంటే ఈయన చెప్పే మాటలే. రాజకీయాలు అనే తర్వాత వాళ్ళ మీద ఒకళ్ళు మీరు చెప్పుకుంటారండి, దానికి మనకేం చేయలేము. ఏంటంటే రాజకీయాలు అనేవి అంతే కదా, వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎవరైనా సరే మనం అది మన ఇది అంతే, అదంతా తెలియదండి మాకు. ఇంకోటి ఏంటంటే అసలు న్యూస్ కానీ పవర్ కానీ లేదండి. ఇప్పుడు మీరు అడిగే వరకు కూడా ఇలాగా వచ్చి వెళ్ళారన్న సంగతి కూడా మాకు తెలియదు. జగన్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టారన్న సంగతి, ఇలా కలుస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. ఎందుకంటే మేము కంట్రీలో ఉంటాం కాబట్టి 5 days అండి, అసలు మాకు 5 days పవర్ లేదండి ఇప్పుడు దాకా కూడా. ఇంకా ఉండలేక అసలు బయట ప్రపంచంతో ఎలా ఉందో అని మొబైల్ ఉంటేనే కదా ఏదైనా తెలుస్తుంది, ఛార్జింగ్ లేవు. అందుకోసం ఇంకా మేము బయలుదేరి ఇంక ఇటు వచ్చేసామండి. వాటర్ ఫ్లో పెరుగుతుంది, మేము కూడా వేరే వాళ్ళ ఇంట్లో 5 days ఉంచున్నామండి. మాది కిందకుంటుంది ఇల్లు, అది మునిగిపోయిందని 5 days ఉన్నాం. ఇంకా వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు కదా, ఎంత బయట నుంచి ఆహారం తెచ్చుకున్నా అని మేము అక్కడి నుంచి వచ్చేస్తున్నామండి. ప్రస్తుతానికి అంతా అన్ని అందుతున్నాయి, పర్వాలేదండి, అన్నీ అందుతున్నాయండి, బాగానే అందుతున్నాయి. ఏది అందట్లేదని కాదు, వాళ్ళు పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రజల దాకా వెళ్ళాలి అంటే మాత్రం దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి లోపలికి వెళ్ళట్లా. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారండి, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దిగలేరు, అలాంటి వాళ్ళకి అందట్లేదు. ఏదో పక్కన వాళ్ళు ఇవ్వడం వల్ల అందుతున్నాయి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగా చేస్తున్నారు, అన్నీ అందిస్తున్నారు టైంకల్లా. కానీ ఫుడ్ను మేమే జనాలను తోసుకోవడం వల్ల కింద పడిపోయి నీళ్ళలో పడిపోయి స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కువసేపు నిలవండట్లేదండి. మరి మీ సర్వీస్లో ఎప్పుడైనా ఏ సీఎం అయినా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇలా ఇంటింటికి దిగి నీళ్ళలో దిగి అడగటం ఎప్పుడైనా చూసారా? లేదండి, చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. ఇంతవరకు ఏమి ఇబ్బందులు కలగలేదు. అంత ప్రస్తుతానికైతే అంతా బాగుంది. మరి చంద్రబాబు గారు ఇలా తిరుగుతుంటే చేస్తుంటే జగన్ గారు ఆయన నిద్ర పట్టట్లేదు, అందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని అంటున్నారు. దాని గురించి జగన్ గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న ఆయన సహాయక చర్యల్లో పాల్గొనలేదు, కానీ వాళ్ళు వచ్చి తిరిగి చేశారు. కొంతమంది వెల్లంపల్లి శ్రీను గారు, ఎమ్మెల్సీ రోహల్లా గారు, వాళ్ళంతా మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం రోజు చేస్తూనే ఉన్నారు సహాయ చర్యలు. అదే బాబు గారు ఇలా ఇంటింటికి తిరిగి చూస్తుంటే మరి వాళ్ళ కార్యకర్తలు ఆయనకి ఏం పని లేదు, ఊరిక ఫోటోలకి పోజులు ఇవ్వడానికి చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు పోజులు ఇచ్చేవాడు కాదులేండి, అవన్నీ ఉట్టి మాటలే, ఏదో పై మాట్లాడాల్సిన మాటలు ఏదో మాట్లాడతారు. ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. చంద్రబాబు గారు బాగానే కష్టపడి చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చక్కటి సౌకర్యాలను కల్పిస్తున్నారు, ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామని ప్రభుత్వం చేసే ప్రతి సహాయానికి వైద్య సదుపాయాలు కానివ్వండి, ఆహార సదుపాయాలు కానివ్వండి, లేదా మా పాలు లాంటివి సదుపాయాలను అందించడం, ఇలా ప్రతి సదుపాయంలో కూడా ప్రభుత్వం వారు ప్రజలకి సేవ చేస్తూ అదేవిధంగా శానిటేషన్ సదుపాయాలను కూడా అందించడం జరుగుతుంది.